అవర్ ఛానల్. దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్. ఏంటది? బడ్జెట్ చిన్ని ఛాలెంజెస్. సో మనం కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసేసుకున్నాము. సో ఇది మా కొత్త ఛానల్. అండ్ ఈ ఛానల్ వచ్చేసరికి మొత్తం ఛాలెంజ్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నామండి. సో మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఒకవేళ ఇప్పుడు ఇవాళ చేసే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి. ఓకేనా? ఫస్ట్ చెప్పేస్తున్నా. అండ్ మీరు ఇంకా మన ఛానల్ నుంచి ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు, అంటే ఎలాంటి ఛాలెంజ్ వీడియో చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే కామెంట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మేము చేసే ఛాలెంజ్ ఏంటంటే రైస్ విత్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ మొత్తం అంటే చెప్పడం మర్చిపోయినా, మేము బడ్జెట్ ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. బజ్జు చిన్ని, నేను బజ్జు అండ్ చిన్ని. ఓకే, అండ్ ఈ ఛానల్లో ఇప్పుడు ఈ వంట అంతా చిన్ని వేసేసింది, నేనేం చేయలేదు. జస్ట్ ఇప్పుడు ఈ ఛాలెంజ్ కోసం అని చెప్పేసి సపరేట్గా చికెన్ తెప్పించేసి ఇవన్నీ వేసేసాం అన్నట్టు. సో ఈ ఛానల్ అందుకే చెప్తున్నా, ఒకవేళ మీరు ఛానల్ చూస్తున్నట్టయితే మేము చేసే వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ మాతో అయితే షేర్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు కరెక్ట్ క్వాంటిటీ రైస్ వేసుకోవాలి. రైస్ కర్రీ. ఓకేనా? ఓకే. అండ్ ఆనియన్ కూడా కట్ చేసిందండి. సో ఆనియన్ కూడా వేసేసుకుందాం. ఇది ఫస్ట్ ఛాలెంజ్, ఈటింగ్ ఛాలెంజ్లో ఫస్ట్ ఛాలెంజ్. అంటే నాట్ ఓన్లీ ఈటింగ్ అండి, ఒక ఈటింగ్ మీద ఛాలెంజెస్ చేస్తామని చెప్పేసి ఏం లేదు. ఇంకా కొత్తగా ఎలాంటి ఛాలెంజెస్ అంటే ఇప్పుడు మనము యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్స్ అందరూ కొత్త ఛాలెంజెస్ చేస్తూ ఉంటారు కదా. సో మాకు ఏదైనా నచ్చుంటే కనుక ఖచ్చితంగా చేస్తాము. అండ్ ఇప్పుడు రైస్ 3 స్పూన్సా వేడి ఉంది. ఇప్పుడు ఇదే టాస్క్. సో ఇంత రైస్ వేసింది, ఇప్పుడు ఇదంతా తింటమో లేదో తెలీదు. కొన్ని అదే ఛాలెంజ్. ఇప్పుడు గెలుద్దాం రైస్. పనిష్మెంట్లో అది ఇప్పుడు కరెక్ట్ వేసుకున్నావా? నాకు ఎందుకు తక్కువ అనిపిస్తుంది దాంట్లో. క్లియర్ కట్గా కనబడతాను చిన్ని. చాలా నేను వేస్తే కర్రీలే. సో కొంచెం మంచి పీస్ లేదు, పీసెస్ కొంచెం మంచివి ఓకే. ఎట్లా మాట్లాడాలి మాట్లాడు. ఓకే, ఆనియన్ వేసేస్తుంది. సో మంచి చికెన్ గ్రేవీ కర్రీ. సో ర్యాండమ్గా వేసేస్తున్నా కర్రీ. ర్యాండమ్ వేగా పీసెస్ కౌంట్ చేసుకో. ఇట్స్ ఓకే. అది అమ్మ సో ఆనియన్ కొంచెం మేము ఎక్కువనే తింటాము కాబట్టి ఆనియన్ ఎక్కువ వేయకూరే తిననికి రాదు. మాకు సూప్ ఎక్స్ట్రా పీస్ సూప్ బాగా వేడి అవుతుంది. ఆకు చల్లారంగా చాలి. సూప్ వేసుకోవడం కూడా సూప్ లేదు దాంట్లో చేయాల్సి నాకు కూడా సూపు ఇంకొక పీస్ లేదు నాకు వేస్తాను. సో వేడి ఉంది కాబట్టి ఒక 5 minutes ఆగుదాం. ఫస్ట్ ఛాలెంజ్ అందుకనేసి ఇంత అవుతుంది. రెడీ? 1 2 3 ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. 1 2 3 గో. నవ్వద్దు పోదు. కొంచెం నీటే తిను సరేనా? అని సాల్ట్ తక్కువైందిరా. వేసుకో. ఇప్పుడు సాల్ట్ వేసుకోరా? గాయస్ నాకు తినడం కష్టం. మాట్లాడకుండా తిందామని చెప్పి టైంపాస్ కాదు. బాగుంది. సాల్ట్ కూడా తక్కువ సూపర్ అది కర్రీ. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది. ఎట్లా తింటున్నాను? నాకేమంటే నేను తిక్కు కలుపుకున్నా మంచిగా. నాకు ఇప్పుడు ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. అందుకే సాస్లో పడుతున్నాయి మీకు? నిలబడితే పక్క ఫస్ట్ టైం అండి మేము ఛాలెంజ్ చేయడం. మాకు ఫోటో తింటా చూసుకుంటాను. ఏంటి ఓడిపోతే టాస్క్ ఏంటి? నెక్స్ట్ కాకపోతే
మైండ్ పోతుంది గైస్. ఒకటేలా సాంగ్స్ వినబడుతుంది కదా. అరే సాల్ట్ తక్కువే పెట్ట తింటున్నాం. నాకంతా తప్ప అనిపించట్లేదు. సాల్ట్ ఎక్కువైనా తక్కువ ఏంటి బాబా అన్న ఇంకోసారి సాల్ట్ ఎక్కువైనా తక్కువ సారీ సాల్ట్ తక్కువైనా కదా ఎక్కువ కాదు. ఇద్దరు మట్టి కరెక్ట్ వేసినావా? మాకు వేడి ఉన్నాయి రా బాబు, ఎట్లా తింటున్నావురా? ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీ అయితే. యాక్చువల్గా వినాయక నిమజ్జనం జరుగుతుంది వెనుక. వినాయకుని తీసుకెళ్తున్నారు, అందుకే సాంగ్స్. అండ్ గైస్ మనకు ఇంకో ఛానల్ కూడా ఉంది, తిన్న తర్వాత మాట్లాడదాం దాని గురించి కదా. ఇప్పుడే మాట్లాడదా? సో అది బజ్జుచిని ఛానల్. ఇది బజ్జుచిని ఛాలెంజెస్. అది దాంట్లో డ్యాన్స్ మా బ్లాగ్స్ అన్నీ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకున్నా ఛానల్ కూడా. ఇది ఓన్లీ ఛాలెంజెస్. డైలీ బ్లాగ్స్, డైలీ రొటీన్ బ్లాగ్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. కొంతమంది పర్సనల్గా కనెక్ట్ అవ్వాలంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఇంకా ముందు ముందు అర్థమవుతుందిలే. అయిపోయింది ఆల్మోస్ట్. ఫ్యాన్స్ ఆన్ చేసుకోకుండా కూర్చున్నాం, ఎందుకంటే సౌండ్ వస్తుంది. తిను. నేను ముందు నుంచి ఎక్కడ ఈటింగ్ ఛాలెంజ్ వద్దురా నాతో కాదని పట్టుబడి మరి చేయించింది. ఈ ఛాలెంజ్ నార్మల్గా ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు తను ఏమన్నదంటే నేనే విన్నైతే ఖచ్చితంగా, ఎందుకంటే నువ్వు స్లో తింటావని అన్నది. స్లో తింటుంది యాక్చువల్గా చిన్ని. సో ఛాలెంజ్ అంటే గిన్నె అవ్వాలి. యాక్చువల్గా ఫుల్ అయిపోయింది నాకు. ఇక ఓకే నాకు ఎందుకు తక్కువ ఎక్కువ వేసిన అనిపిస్తుంది. నీకా? ఇప్పుడు తమిళలో చూద్దాంలే. స్పైస్ బాగుంది కదా. అది ఇప్పుడు అనుకున్నాము ఛాలెంజ్ చేద్దామని. ఫుల్ అయిపోయినాడు ఆయన. యాక్చువల్గా మేమైతే ఫుడ్ లవర్స్, పిచ్చి వంట మంచిగా చేసుకుంటాం, మంచిగా తింటాం కూడా. అంటున్నావుట్రా ఆవరేషన్ అది ఇంకా ఉంది. నీకోసం నేను ఒక ఛాలెంజ్ రెడీ చేస్తా. అప్పుడే సారీ పనిష్మెంట్. ఏం పనిష్మెంట్? అది ఆలోచించాలి. నాకు నేను అన్ని పీసెస్ తిన్నా, నాకు నచ్చిన పీస్ చేసుకున్నా. కర్రీ వేసి నువ్వే మళ్ళీ నాకేం ఇష్టం ఉండదు అది. ఓకే ఓకే చిన్ని విన్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ టైము ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు పనిష్మెంట్ అయిపోయింది, ఛాలెంజ్ చేద్దాం. ఓకేనా? ఉంది మీకు ఏడు చూపించు. ఓకే ఒప్పుకున్నాను నేను వినే కానీ కలవాడతాను కదా. యాక్చువల్గా మాకే తెలియదు ఎవరు విన్ అవుతారు ఎవరు ఏంటన్నది. యాక్చువల్లీ నేను విన్ అయితే అనుకున్నా కదా, తెలుసా చిన్ని మస్తు స్లోగా తింటుంది అన్నం. అంటే ఏదైనా కూడా నువ్వు మామూలుగా పప్పు చేసినా రసం చేసినా కూడా దాన్ని మంచిగా ఆస్వాదించడం అంటారు కదా, సో అట్లా తింటుంది అన్నట్టు. నేను కొంచెం ఫాస్ట్గా తింటా. ఇప్పుడు ఎందుకో కానీ నెక్స్ట్ మనమే విన్ అవుతాం guys. ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైం నుంచి రెసిపీస్ కూడా ట్రై చేస్తాము, కాకపోతే ఈ ఛానల్లో పెట్టాము. సో
సో బజ్జుచికి ఛానల్లో పెట్టాము. ఎవరికైనా రెసిపీస్ కావాలి క్విక్గా అయిపోవాలి అంటే మాత్రం ఆ ఛానల్లో చూడండి. ఓకే, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేస్తాము ఇంకో ఛానల్ది. సో అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా. నెక్స్ట్ టైం ఇంకో మంచి ఛాలెంజ్ చేద్దాం. ఏం చేయాలి కామెంట్ చేయండి. A few inches later, 12 seconds later, one Ciao. eternity later. ఓకే ఫినిష్. రెడీ నుంచి నేను ఆనియన్స్ ఎక్కువ తిన్నా. నేను అన్ని ఖాళీ చేసి ఓకే గైస్. అండ్ మనకి ఇంకో ఛానల్ ఉందండి బజ్జుచిని ఛానల్. సో మీరు ఒకవేళ దాంట్లో మా డ్యాన్స్ వీడియోస్ ఉంటాయి అండ్ కొంచెం మన డైలీ వ్లాగ్స్ ఉంటాయి అన్నట్టు. ఆ ఛానల్ అయితే ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. మీకు ఒకవేళ వీడియోస్ నచ్చితే కనుక ఫాలో అయిపోయింది, ఓకేనా? అండ్ ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది.